బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. కర్ణాటక డ్రగ్స్ కేసులో తాను చేసిన సవాల్ను బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఎందుకు స్వీకరించలేదని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో తనపై చేసిన ఆరోపణలు నిజమని భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయాలని రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. తాను చెప్పినట్టుగానే ఎమ్మెల్యే ఉదయం అమ్మవారి ఆలయానికి వెళ్లారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నాయకులపై ధ్వజమెత్తారు. బండి సంజయ్ చేసిన ఆరోపణలే తప్పని ప్రజలకు అర్థమైందని తెలిపారు. ఈడీ, సిబిఐ, ఐటీ దాడులు అంటూ ఇబ్బంది పెడుతున్నది నిజం కాదని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. దుర్వినియోగం చేస్తూ ఉన్నారని ఈరోజు సిబిఐ, ఈడీ, ఐటీ ఈ 3 దర్యాప్తు సంస్థలు బీజేపీ నేతలకు సమాచారం ఇచ్చి వాళ్ళ సూచనల మేరకు ఈరోజు వాళ్ళు బీజేపీ నేతలకు టార్గెట్ అయిన ప్రజాప్రతినిధులను, బిజినెస్ పీపుల్ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారా అనే అంశము ఈరోజు తెరపైకి వస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇదే చర్చానింశమే అయింది. నేను బండి సంజయ్ గారిని భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో సవాల్ చేస్తే మరి ఆయన ఆ సవాల్ని స్వీకరించకుండా ఆయన ఏదైతే ఆరోపణలు చేసినాడో ఆ ఆరోపణలు నిరూపించమని చెప్పి నేను అమ్మవారి సన్నిధిలో ఒక నిజమైన హిందువుగా, ఒక దేవుని భక్తుడిగా నేను ఇక్కడికి వచ్చి సవాల్ చేస్తే మరి ఆ సవాల్ని స్వీకరించకపోవడమే కాకుండా మరి దాన్ని కొట్టిపాడేయడము, అది కూడా ఒక పార్టీ అధినేత అయ్యుండి మరి నేను అడిగిన దాంట్లో తప్పేముంది, మరి దానికి నువ్వు సవాల్ ఎందుకు స్వీకరించలేవు అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. మరి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది మరి ఈరోజు నువ్వు చేసిన ఆరోపణలు తప్పు అని ప్రజలకు అందరికీ కూడా చాలా క్లుప్తంగా అర్థమైంది. ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రతి అంశాన్ని గమనిస్తూ ఉన్నారు. బండి సంజయ్ గారు, మీరు ఈ అబద్ధాలు చెప్పడము, హిందుత్వం పేరు పైన మతం పేరుతోని రెచ్చగొట్టడము, యువతను తప్పుదో పట్టిస్తూ ఉన్నారనే విషయం చాలా క్లియర్గా ఈ అంశంతోనే అర్థమైపోయింది. అయితే మీరు ఇక్కడికి ఈరోజు రాకపోవడంతోనే మీరు మీ తప్పును అంగీకరించి మీరు ఆటోమేటిక్గా మీరు ఒక దొంగ హిందువు, దేవుడు అంటే భయము, భక్తి లేదు, ఒక ప్రజాస్వామ్యం అంటే మీకు విలువ లేదు అని చెప్పి చాలా క్లియర్గా తెలంగాణ ప్రజానికానికి అర్థమైపోయింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయితే నేను మిమ్మల్ని సవాల్ చేస్తే నిన్న మీ తరఫున ఒక మహామేధావి, ఒక శుద్ధపూస, ఆయన తెలంగాణలోనే అతి శుద్ధపూస అని చెప్పి ప్రజలు అంటూ ఉంటారు. ఆ శుద్ధపూసకు ఒక పెద్ద వకీల్కి ఈరోజు మీరు వకాలత్ ఇచ్చిర్రు మీకు చేతగాక. మరి ఆ వకాలత్ తీసుకున్న శుద్ధపూస ఎవరో కాదు, మా గౌరవ శాసనసభ్యులు గౌరవనీయులు ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు. ఆయన ఎంత పెద్ద శుద్ధపూస అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆయన గురించి అందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ రోజు ఉద్యమ సమయంలో పటాన్ చెరువులో ఉన్న ఇండస్ట్రియలిస్టులను అక్రమ వసూళ్లు చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. ఒక స్టింగర్గా ఉన్న వ్యక్తి ఈరోజు 100 కోట్లకు పడగలెత్తిన